నంద్యాల టీడీపీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు మంత్రి ఫరూక్ పంపిణీ చేశారు. 15 మంది లబ్ధిదారులకు 17 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబేనని అన్నారు. 2019లో టీడీపీ ప్రభుత్వంలో లబ్ధిదారులకు ఇచ్చిన 8,000 చెక్కులను వైసీపీ ప్రభుత్వం రాగానే లబ్ధిదారులకు అందకుండా చేశారని ఆరోపించారు. మాజీ సీఎం జగన్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని విమర్శించారు. సంక్షేమంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. 16,92,000 రూపాయలు ఈరోజు ఎవరైతే పేదవారు ఉన్నారో వైద్యం తీసుకున్న తర్వాత బిల్లులు తీసుకొని మన దగ్గరికి వచ్చిన తర్వాత దానికి ముఖ్యమంత్రి గారికి పంపిస్తే అలా వారు 10 రోజులు వచ్చేస్తారు. ఆరోగ్య విషయంలో ముఖ్యమంత్రి గారు ఎలాంటి పక్షపాతం చూపారు. ఎవరైనా సరే ఆరోగ్యం అనేది ప్రధానమైంది. వాటి పేదవారికి ఆదుకోవాలో అంత ఆరోగ్యం మంచి ఆరోగ్యం ఇవ్వాలి వారికి నిన్న కూడా చెప్పడం జరిగింది కిమ్స్ హాస్పిటల్లో వెళ్ళేటప్పుడు. కాబట్టి వారి ఆరోగ్య పరిరక్షణ కోసం పేదవారైతే తట్టుకోలేరు, వారికి ఆదుకోవాలని ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు ముఖ్యమంత్రి గారు దాదాపు 15 మంది గుర్తించి ప్రతిరోజు ఇస్తూనే ఉన్నాం. అది కాక చాలా ఎక్కువ అయిపోయినాయి కూడా, చాలా ఎక్కువ మంది వస్తారు. ఉండే డబ్బుతో అందరినీ అడ్జస్ట్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఎవరైతే 15 మంది లబ్ధిదారులు ఉన్నారో అందరినీ పిలిపించి ముఖ్యమంత్రి నిధి నుంచి ఈరోజు దాదాపు 17 కోట్ల లక్షల రూపాయలు వారికి అందరికీ అందజేయడం జరిగింది చెప్పి తెలియజేస్తారు. మరి ఈ రకంగా తెలుగుదేశం పార్టీ గతంలో జగనన్న గారు ఉన్నప్పుడు మహానుభావుడు మేము ఇచ్చిపోయిన 19లో నేను హెల్త్ మినిస్టర్ ఉంది. మేము పేదవారు పెట్టుకునే వారికి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 8,000 మందికి చెక్కులు ఇచ్చినారు. చెక్కులు ఇచ్చిన తర్వాత చెక్కులు కూడా ఆన్ కాకుండా ముఖ్యమంత్రి అయిన తర్వాత చెక్కులు కూడా ఆన్ కాకుండా అజయ్ చేసినారు. పాప పేదవాళ్ళు వచ్చి మా దగ్గర డబ్బు దిగుబడుతున్నారు. సార్ చెక్కులు ఉన్నాయి, మా బ్యాంకులు మాత్రం కోట్లు మాత్రం ఇవ్వకని చెప్పేసినారు, మాకు డబ్బులు రాలేదు. మీరు ఆలోచన లేదు చేసుకోవాలి. ఆయన ఎట్లున్నాడు ఈయన ఎట్లున్నాడు అంటే ఆయన దుర్మార్గుడు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినాడు. రాష్ట్రంలో డబ్బులు లేకుండా పోయింది. అయినా సరే పేదవారిని ఆదుకోవాలని చెప్పి ఉత్తర చేరుతో ముఖ్యమంత్రి రాత్రి కూడా పనిచేస్తూ ఈరోజు పేదవారిని ఆడుకుంటారు. ఎంత టైం లేకుండా టైం తీసి అన్ని దాని మీద టిక్కులు పెట్టి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వారి పరిపాలన అని చెప్పి తెలుసా. కాబట్టి వారికి ముఖ్యంగా